హల్లెలూయా. మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, హృదయపూర్వక వందనాలు. ప్రతిరోజు కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్యం మీకు అందించడానికి ప్రభు నాకు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక శక్తి కలిగిన వర్తమానం పరిశుద్ధాత్ముడు నీకు వినిపించబోతున్నాడు. నేటి మన దైవ సందేశము బేత్కారు. ఈ బేత్కారు అన్న స్థలము యొక్క ఆత్మీయత. ఆత్మీయులారా, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనంలో బేత్కారు వరకు వారిని తరిమి, ప్రైజ్ ది లార్డ్, ఎవరిని ఎవరు తరిమినారు? ఆత్మీయులారా, ఈ మొదటి సమూయేలు గ్రంథంలో మిస్పా అన్న స్థలం కనబడుతుంది. మిస్పా అన్న మాటకు గోపురము అనే అర్థం. దాన్ని టవర్ అని ఇంగ్లీష్లో అంటారు. గోపురము అన్న మాటకు ఎత్తైన స్థలము లేదా ప్రార్థించే స్థలము అనే అర్థం. ఒక విశ్వాసి ఎత్తైన స్థలములోను ప్రార్థించే స్థలములోను నిలిచి ఉండి విజయాలను పొందాలి. ప్రసంగించేవారు వేల మందికి, లక్షల మందికి కనబడతారు, కానీ ప్రార్థించే వ్యక్తి ఒక్క దేవునికి మాత్రమే కనబడతాడు. ఆత్మీయులారా, ఈ యొక్క మిస్పా అన్న ప్రాంతానికి సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను పిలిచాడు. ఎందుకు పిలిచాడు అయ్యా అంటే, వారు 20 సంవత్సరాలు మందసానికి దూరముగా ఉన్నారు, దేవుని మహిమకు దూరముగా ఉన్నారు, దేవుని ప్రసన్నతకు దూరముగా ఉన్నారు, దేవుని సహవాసానికి దూరముగా ఉన్నారు. చెదిరిపోయి, పాడైపోయి, దూరమై దేవునికి ఆయాసకరముగా వారు జీవిస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. వారిని సమూయేలు ప్రవక్త మిస్పా అన్న ప్రాంతానికి పిలిచాడు. ఆ మిస్పాకు సమీపములో ఉన్న స్థలమే బేత్కారు. ఆత్మీయులారా, ఈ బేత్కారు అన్న స్థలం యొక్క ఆత్మీయత మనము తెలుసుకోవాలి అంటే ముందుగా మిస్పా యొక్క ఆత్మీయత మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. ఈ మిస్పా అన్న స్థలంలోనికి చెదిరిపోయిన ఇశ్రాయేలీలను సమూయేలు పిలిచాడు. రెండోది, వారు అక్కడ వారి పాపాలను ఒప్పుకున్నారు. మూడోది, అక్కడ సమూయేలు వారి పక్షాన ప్రార్థించినాడు. నాలుగోది, అక్కడ ఫిలిస్తీన్లను గలిబిలి చేసి దేవుడు వారిని తారుమారు చేసి ఇశ్రాయేలీలకు జయమిచ్చినాడు. అంతేకాదు, అక్కడ బలులను అర్పించినారు. ఆ స్థలంలో ఎబినేజరే అన్న నామకరణం చేసి ఒక బలిపీఠాన్ని సమూయేలు గారు కట్టించినారు. ఆత్మీయులారా, ఈ మిస్పా యొక్క చరిత్ర చాలా గొప్పది, చాలా ఉన్నతమైంది, చాలా ఆత్మీయత. అయితే ఆ మిస్పాలో దేవుని నామం ఘనపరచబడ్డది. దాని సమీపంలోనే బేత్కారు అన్న స్థలం ఉంటుంది. అయితే మిస్పా నుండి వారిని ఇశ్రాయేలు ప్రజలు, వారిని అంటే ఫిలిస్తీన్లను, ఇశ్రాయేలు ప్రజలు బేత్కారు వరకు తరిమి అని ఉంటుంది. నీ పొలిమేరలలోనికి వచ్చే, నీ యొక్క స్థలములోనికి వచ్చే ఫిలిస్తీయులు అయినా ఈ శత్రువు యొక్క సామ్రాజ్యంలో ఉన్న ప్రజలను, వారిని బేత్కారు వరకు తరిమినారు.
ఆత్మీయులారా, బేత్కారు యొక్క పేరునకు అర్థము మేత దొరికే స్థలము లేదా మేత భూమి. ఆత్మీయులారా, ఇశ్రాయేలు ప్రజలు మిస్పా నుండి వారిని బేత్కేరు వరకు తరిమినారు. అయితే వీరు మేత దొరికే స్థలాన్ని, సారవంతమైన స్థలాన్ని, సస్యశ్యామలమైన స్థలాన్ని, ఫలభరితమైన స్థలాన్ని ఫిలిస్తీయులు సొంతము చేసుకోవడానికి, ఆ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి కోటి ప్రయత్నాలు చేసినారు. ఈరోజు ఈ బేత్కేరు అన్న మాటకు మేత దొరికే స్థలము, ఈ మేత దొరికే స్థలము అంటే నేటి కాలంలో ప్రస్తుతము సంఘము అని అర్థం. ఆత్మీయులారా, సంఘము మేత దొరికే స్థలము. విశ్వాసి ఈ బేత్కేరు అన్న స్థలంలో పచ్చటి సస్యశ్యామలమైన సమృద్ధి కలిగిన స్థలంలో విశ్వాసి స్థిరపరచబడాలి. ఒక విశ్వాసి ఎదగాలి అన్నా, ఒక విశ్వాసి బలముగా నిలబడాలి అన్నా మేత దొరికే స్థలములో స్థిరపడాలి. బేత్కేరులో లేదా బేత్కారులో. ఇది మేత దొరికే స్థలం, మేత దొరికే భూమి. నేటి కాలంలో వాక్యము లేని స్థలములో, అభిషేకం లేని స్థలములో, ఆరాధన లేని స్థలములో, ప్రార్థన లేని స్థలములో, ఒకవేళ నీవు ఎండిపోయిన విశ్వాసిగా, బలహీనమైన విశ్వాసిగా, నీ ఆత్మీయ జీవితంలో బేత్కారు అనే అనుభవం లేకపోయి నీవు సారవంతం లేని స్థలంలో అనేక దినాలుగా జీవిస్తున్నావేమో సహోదరి సహోదరుడా, ఈ పుష్టికరమైన మేత దొరికే స్థలంలోనికి ఫిలిస్తీయులు వస్తే వారిని తరుముతున్నారు ఇశ్రాయేలీయులు. ఈ రోజున ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఈ మేత దొరికే స్థలమే జీవము కలిగిన దేవుని సంఘం. ఆ సంఘానికి వెళ్ళి వారానికి ఒక రోజు నీ ఆత్మకు కావలసిన మేత అనగా వాక్యాన్ని పూజిస్తూ ధ్యానిస్తూ వాక్యాన్ని నెమరు వేస్తున్న నీ జీవితంలో ఈ బేత్కారు అన్న అనుభవంలో నీవు ఎదగాలి. ఈ బేత్కారు అన్న స్థలంలో నువ్వు ఫలించాలి. ఈ బేత్కారు అన్న స్థలంలో ఫలభరితమైన జీవితం నువ్వు జీవించాలి. బేత్కారు యొక్క ఆత్మీయత మేత భూమి, సారవంతమైన భూమి, సస్యశ్యామలమైన భూమి. అయితే ఆత్మీయులారా, ఒకవేళ నీవు వెళ్ళే నీ సహవాసం ఎండిపోయిన భూమిగా, చవట భూమిగా, సారము లేని భూమిగా, అక్కడ విత్తనం ఫలించలేని స్థితిలో, అభివృద్ధి లేని స్థితిలో చాలా మంది బేత్కారు అనుభవం లేక ఎండిపోయిన ఆత్మీయ స్థితిలో ఎందరో విశ్వాసులు కొట్టుమిట్టాడుతున్నారు. అయితే ఈ ఫిలిస్తీయులను బేత్కారు స్థలము దాటే వరకు తరిమినారు. ప్రైజ్ ది లార్డ్. నేటి కాలంలో సంఘం అనే బేత్కారును సాతానీయ సంబంధులు, సరి అయిన మారు మనసు లేని వారు అపవాదికి చోటిచ్చి
సారవంతమైన సంఘమును పాడు చేయడానికి కొందరు అవిశ్వాసులు బేత్కారు అనుభవాన్ని పాడు చేసేవారు ఉన్నారు. అయితే నీ ఆత్మీయ జీవితంలో ఈరోజు ఈ వాక్యం నేను బలపరచాలి. బేత్కారులో 7 అనుభవాలు. సారవంత భూమిలో నువ్వు జీవించుట. బేత్కారులో 2వ అనుభవము, ఆ సారవంత భూమిలో నీ విత్తనము విత్తుట. బేత్కారులో 3వ అనుభవము, ఆ సారవంతమైన నేలలో ఫలించుట. బేత్కారు యొక్క 4వ అనుభవము, ఆ యొక్క మేత దొరికే సారవంతమైన స్థలములో ఎదుగుట. బేత్కారు యొక్క 5వ అనుభవము, ఆ స్థలములో నువ్వు ఫలించుట. బేత్కారు యొక్క 6వ అనుభవము, ఇతరులకు నీ ఫలాలను అందించుట. బేత్కారు యొక్క 7వ అనుభవము, నీవు నీ వలె కొందరిని ఆత్మీయంగా ఫలించుటకు పురికొల్పుట లేదా ప్రోత్సహించుట. ఇలాంటి ఆత్మీయత కలిగిన బేత్కారులో నీవు నివసించాలి అని ప్రభు చెప్తున్నాడు. నీవు బ్రతకాలి అని ప్రభు చెప్తున్నాడు. ఈ బేత్కారు అనే ఆత్మీయ స్థలం చాలా ఉన్నతమైంది ఇశ్రాయేల్ ప్రజలకు. అయితే వారు మిస్పా నుండి ఇశ్రాయేల్ ప్రజలు వారు తరుముతుండగా వారు బేత్కారులో స్థిరపడాలని, ఆ సారవంతమైన స్థలాన్ని కబ్జా చేసుకోవాలని, ఆ సారవంతమైన స్థలాన్ని వారు సొంతం చేసుకోవాలని ఫిలిస్తీన్లు ప్రయత్నం చేయగా అక్కడి నుండి ఇశ్రాయేలు వారి తరిమినారు. నీ సరిహద్దులలో ఉన్న సాతాను శక్తులను నువ్వు తరమాలి. నీ ఫలింపునకు అడ్డుగా ఉన్న శక్తులను నువ్వు తరమాలి. బేత్కారును పాడు చేస్తున్న దుష్ట దురాత్మ అంధకార క్రియలను, వాటి ప్రభావాలను నువ్వు లయపరచాలి. ఈరోజు సహోదరుడా, సహోదరి, నీ ఆత్మీయ జీవితము బేత్కారు అన్న స్థలంలో ఉండాలని ప్రభు నీతో చెప్తున్నాడు. అయితే ఇది విలువైన భూమి, ఘనమైన భూమి, ఆత్మీయత గల భూమి, సారవంతమైన భూమి. ఎలాంటి విత్తనమైన ఈ స్థలంలో చక్కగా ఎదుగుతుంది. ఎలాంటి విత్తనమైన స్థలములో ఫలిస్తుంది. ఎలాంటి చెట్టు అయినా స్థలములో ఫలిస్తుంది. ఎలాంటిదైనా స్థలములో చక్కగా ఫలాలనిస్తుంది. అలాంటి సారవంతమైన బేత్కారులో ఫిలిస్తీన్లను ఉండకుండా ఇశ్రాయేలు తరిమినారు. ఈ బేత్కారే జీవం కలిగిన సారవంతమైన దేవుని సంఘానికి గుర్తుగా ఉంది. నీ సంఘంలో నీవు ఒక ఫలించే వ్యక్తిగా, దీవెనకరమైన వ్యక్తిగా, ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నీవుండాలని పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే నీవు ఒకవేళ బేత్కారులో ఉన్నావు గాని ఫలము లేని జీవితం, ఎదగలేని జీవితం, దీవెన లేని జీవితం, ఆశీర్వాదం లేని జీవితంలో ఉంటే ప్రభువా ఈ రోజున నేను ఫలించుటకు నన్ను బేత్కారులో స్థిరపరచని అడగాలి. ఏమని? నన్ను బేత్కారులో స్థిరపరచు ప్రభువా. ఆత్మీయులారా, అంత సారవంతమైన ఆ భూమిలో ఇశ్రాయేలు ప్రజలు సస్యశ్యామలమైన జీవితం కలిగి, సమాధానమైన జీవితం కలిగి, సంతోషకరమైన జీవితం కలిగి, ఆనందకరమైన జీవితం కలిగి, వారి శ్రమలను మరిచి, వారి కష్టాన్ని మరిచి, వారి దుఃఖాన్ని మరిచి, వారి రోగాన్ని మరిచి, వారి వ్యాధులను మరిచి, వారి పోరాటాలను మరిచి ఆ బేత్కారులో ఇశ్రాయేలు ప్రజలు దేవుని నామాన్ని ఘనపరిచినారు. దేవుని నామాన్ని ఆరాధించినారు. దేవుని నామానికి లోబడ్డారు. ఆత్మీయులారా, మిస్పాలో బలిపీఠము కట్టి, మిస్పాలో పాపాలు ఒప్పుకొని, మిస్పాలో సర్వాంగ హోమమైన బలులను అర్పించి అక్కడ దేవుని నామ మహిమార్థమై జీవించిన ఇశ్రాయేలు ప్రజలు వారి సరిహద్దు అయిన బేత్కారు వరకు శత్రువులను తరిమినారు. ఈ రోజున దేవుని బిడ్డ, నీతోనే దేవుని వాక్యం మాట్లాడుతుంది.
నీవు ఒక బేత్కారులో నివాసము చేయాలి, ఆ స్థలములో నువ్వు జీవించాలని పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే నీకు వ్యతిరేకమైన క్రియలు, వ్యతిరేకమైన శక్తులు నీ యొక్క ఆత్మీయతను పాడు చేయడానికి, బేత్కారులో ఉన్న నిన్ను విశ్వాసంలో నుండి పడగొట్టడానికి, ఫిలిస్తీ లాంటి ఓర్వలేని ప్రజలు నిన్ను గలిబిలి చేయడానికి వచ్చినప్పుడు వారిని నువ్వు తరిమే అభిషేకాన్ని పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. వారు మిస్పాను చూసి సంతోషపడలే, మిస్పాలో జయం వచ్చిందని సంతోషపడలే, కానీ వారు బేత్కారులో కొంతకాలం నివసించి దేవుని ఘనపరిచినారు. అయితే ఈ బేత్కారు అని ఎందుకు మీతో చెప్తున్నాను అంటే, అది సారవంతమైన భూమి, సంఘంలో సారవంతమైన ఉపదేశం. ఆ బేత్కారు సంఘానికి గుర్తు. అయితే సంఘము సారవంతమైన భూమికి గుర్తు. ఈ కాలంలో ఓ విశ్వాసి, సారవంతమైన స్థలంలో నీవు నాటబడాలని ప్రభు నీతో చెప్తున్నాడు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె అన్నాడు, నీ ఆవరణములో నేను ఖర్జూరపు చెట్టు వలె మూవ వేస్తాను అని కీర్తనకారుడు అన్నాడు. అయితే ఈ బేత్కారు యొక్క ఆత్మీయత మేత దొరికే స్థలం. ఒకవేళ వాక్యం దొరకలేని స్థలంలో నీవు జీవిస్తే బేత్కారు అనే అనుభవంలోనికి రా. వాక్యముతో నింపబడు, వాక్యముతో నింపబడు, వాక్యముతో కడగబడు, వాక్యముతో సరిచేయబడు, వాక్యముతో నడవాలి, వాక్యములో నిలవాలి, వాక్యము ద్వారా నీవు పరిపూర్ణతలోనికి రావాలి. అయితే ఈ రోజు నువ్వు పరిపూర్ణతలోనికి రావాలన్నా, దేవుని కోసం నిలబడాలన్నా, దేవుని కార్యాలు నీ ద్వారా జరగాలన్నా, బేత్కారు అనే మేత భూమిలో నీవు స్థిరపడాలని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. అయితే నీవున్న భూమి ఎలాగుందంటే చవట భూమి, సారము లేని భూమి, అంతేకాదు పనికి రాని భూమి. ఆత్మీయులారా, ఏ భూమిలో నీ ఆత్మీయ జీవితం అనే చెట్టును నాటుకున్నావు? ఆలోచించు. ఇప్పటి వరకు ఫలము లేని వ్యక్తిగా, ఫలించలేని వ్యక్తిగా, ఎదగలేని వ్యక్తిగా, ఫలము లేని వ్యక్తిగా, దీవెన లేని వ్యక్తిగా, దీవెన పొందని వ్యక్తిగా నీవుంటే బేత్కారులో నేను జీవిస్తాయ్యా. తిండి లేని విశ్వాసి, వాక్యం లేని విశ్వాసి కొట్టుకోపోతా ఉంటారు. వాక్యం నీలో ఉంటే నువ్వు నిలబడతావు. ఆ బేత్కారులో మేత దొరికినట్టుగా సంఘం అనే బేత్కారులో వాక్యం నీకు దొరుకుతుండగా ఆ వాక్యాన్ని భుజించాలి, ఆ వాక్యానికి నువ్వు లోబడాలి, ఆ వాక్యం ద్వారా నువ్వు నడవాలని ప్రభు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఒక్కరిని మిగలకుండా బేత్కారు వరకు అని తరిమి హతమార్చినాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పోరాడే వారుండే స్థలం, శత్రువులను లయపరిచేవారుండే స్థలం, శక్తివంతులు ఉండే స్థలం బేత్కారు, యోధులు ఉండే స్థలం బేత్కారు. ఓ హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నూతనమైన కృపతో బలముతో నింపబడే వారుండే స్థలం బేత్కారు. ప్రార్థన యోధులు ఉండే స్థలము బేత్కారు. పాపాన్ని ఓర్వలేని వారుండే స్థలము బేత్కారు. అలాంటి ఆత్మీయత గల స్థలమే దేవుని సంఘం. ఆ సంఘం అనే బేత్కార్ అనే భూమిలో, సారవంతమైన నేలలో నీవు ఫలించాలని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయ్యా, ఈరోజు ప్రభు నీతో సుడిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, బేత్కారులో ఉన్న సూపర్ అద్భుతమైన 3 అనుభవాలు ఏంటంటే, ఈ బేత్కారులో ఉన్నవారు పరాక్రమము గల వారు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు, బేత్కారులో
వేటగాళ్ళు ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. బేత్కారులో శూరులు ఉంటారు. హల్లెలూయా. సింహము గుండె లాంటి వారు ఉంటారు బేత్కారులో. అయితే వీరు చేసే పని ఏంటంటే సాతాను దుర్గాలను కూలగొట్టేవారు, అపవాది కార్యాలను లయపరిచేవారు, అంధకార శక్తులను లయపరిచేవారు, దేవుని కోసం ప్రకాశించేవారు, దేవుని కోసం ఆసక్తి గలవారు, దేవుని కోసం సూర్య కార్యాలు చేసేవారు, బేత్కారులో నివాసం చేసేవారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాంటి ఆత్మీయత నీవు కోరుకో సహోదరుడా. నీ ద్వారా సాతాను దుర్గాలు కూలాలి, నీ ద్వారా సాతాను శక్తులు లయపరచబడాలి, నీ ద్వారా అగ్నిలో నుండి ప్రజలు కొందరు బయటికి లాగబడాలి. హల్లెలూయా. అయితే బేత్కారులో మహావీరులు దేవుని కోసం శూరకార్యాలు చేస్తూ సాతాను శక్తులతో పోరాడే ఒక శక్తివంతమైన జీవితం జీవించేవారు బేత్కారులో జీవించేవారు. అయితే ఈరోజు నువ్వు బలంగా ఉన్నావా, బలహీనంగా ఉన్నావా? బేత్కారులో ఉన్నావా, రాజకీయ వ్యవస్థలో చిక్కుకుని ఉన్నావా? నీ సంఘమే ఒక బేత్కారు సహోదరి సహోదరుడా. వారం వారం వాక్యము విని ఆ వారం అంతా సాతాను శక్తులతో పోరాడి సాతాను దుర్గాలను కూలగొట్టి ఆత్మీయంగా నువ్వు ఎదగాలని ప్రభు నీతో మాట్లాడుతుండగా ఈరోజు మేతలేని స్థలం వైపు పోతున్నావేంటి? మేతలేని జీవితంలో జీవిస్తున్నావేంటి? మేత అనే వాక్యం లేని జీవితంలో ఎండిపోయిన విశ్వాసిగా, వాడిపోయిన విశ్వాసిగా, నీ జీవితంలో అటు ఇటు రెపరెపలాడుతూ కొట్టుకుపోతున్న విశ్వాసిగా, నీ జీవితంలో స్థిరత్వం లేని విశ్వాసిగా బ్రతుకుతున్నావెందుకు? మేత దొరికే స్థలంలోనికి రా. మేత తిని ఆత్మీయంగా నువ్వు బలిష్టమైన గొర్రెగా, పుష్టికరమైన గొర్రెగా, ఆత్మలను కనే గొర్రెగా, మాదిరికరమైన గొర్రెగా, ఒక బలమైన గొర్రెగా, స్వరము వినే గొర్రెగా, బాధ్యత గల గొర్రెగా, బరువు మోసే గొర్రెగా, కనే గొర్రెగా దేవుని కోసం నిలబడు. దేవునితో మాట్లాడుతున్నాడు. చిక్కిపోయిన గొర్రెగా, తప్పిపోయిన గొర్రెగా, దారి తప్పిన గొర్రెగా, పనికిరాని గొర్రెగా, ముళ్ళ పొదలో పడ్డ గొర్రెగా, ఎటేటో పోతున్నావు గొర్రె. ఈరోజు నీ ఆత్మ జీవితాన్ని సరి చేసుకో. ఇప్పటి వరకు నీలో స్థిరత్వం లేదే. నీ పిల్లలు ఏ సంఘంలో స్థిరపడ్డారు? నీవు ఏ సంఘంలో స్థిరపడ్డావు? నీ సహవాసం ఎక్కడా అని ప్రభు నిన్ను హెచ్చరిస్తుండగా రా, బేత్కారులోనికి రా. మేత దొరికే స్థలంలో స్థిరపడు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. హల్లెలూయా. వారు చెదిరిన గొర్రెల వలె ఉన్నారు, వారికి మేత లేదు. ఆత్మీయులారా, నేనే జీవాహారం అన్నాడు ప్రభు, నేనే జీవజల నది అన్నాడు ప్రభు. ఈ రోజున ఆ మేత దొరికే స్థలమే యేసు క్రీస్తు ప్రభువు. ఆ యేసు క్రీస్తు ప్రభు నీ ఆకలి తీర్చేవాడు, నీ దాహాన్ని తీర్చేవాడు, నీ దప్పిక తీర్చేవాడు, నిన్ను పురికొల్పేవాడు, నిన్ను పుష్టిగా నిలబెట్టేవాడు. ఆ బేత్కారుకు సూచనగా ఉన్న యేసు క్రీస్తులో ఉన్న జీవ వాక్కులతో నువ్వు తృప్తి చెంది ఒక బలమైన స్థిరమైన విశ్వాసిగా బ్రతకాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ఒక్క నిమిషం కళ్ళు మూసుకో. ప్రభువా, బేత్కారు యొక్క అనుభవాన్ని మాకు దయచేసి నీ నామాన్ని గణపరుచుకోమని, బేత్కార్ అనే మేత దొరికే స్థలం, సారవంతమైన స్థలంలో నన్ను, మమ్మను, మా కుటుంబాలను స్థిరపరచుమని, ఫలించుటకు, అభివృద్ధి చెందుటకు కృప చూపమని యేసు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. నీ ఆత్మీయ జీవితంలో బేత్కారులో నివసించు, మేత దొరికే స్థలములో స్థిరపడు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్.